హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలు స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు మన వీడియోలో అందరికీ పనికొచ్చేలాగా మంచి టిప్స్ చూడబోతున్నామండి. అంతేకాదండి, ఈ టిప్స్లో కొన్ని మనం పనికిరావని పడేస్తూ ఉంటాం కదండి, వాటిని మంచిగా ఉపయోగించుకోవడం ఎలా అన్నది కూడా ఉంది. మీరు చివరి వరకు చూసారంటే మీకు బాగా యూజ్ అవుతాయి. తప్పకుండా చూడండి. ఇప్పుడు ఇంకా ఫస్ట్ టిప్ చూద్దామండి. అదేంటంటే కూరగాయలు నెట్ బ్యాగ్ అండి. మనం ఫ్రిడ్జ్లో కూరగాయలు స్టోర్ చేసుకుంటాం కదా, అదండి. నేను చాలా సంవత్సరాలు అవుతుందండి ఇవి కొని. చాలా వరకు చిరిగిపోయాయండి. ఇంక రెండే ఉన్నాయి. వాటిల్లో ఒకటి నేను ఇలా యూజ్ చేసుకుంటున్నాను. బట్టల సబ్బుని ఈ కవర్లో వేసి చూడండి, నేను ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నానండి. ఇలా ఫోల్డ్ చేస్తే చూడండి, సబ్బు అడుగు వైపున నెట్ అనేది ఒక లేయరే ఉండాలండి. అలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా ఇలా బట్టలు ఉతికి చూడండి మనకి సబ్బు చాలా తక్కువ పడుతుందండి. బట్టలకి ఎక్కువగా నాని వేస్ట్ అవ్వకుండా కూడా ఉంటుంది. కొంతమంది పనివాళ్ళు కూడా సబ్బు ఎక్కువగా పెడుతూ ఉంటారండి, త్వరగా మురికిపోతుందని. అలాంటప్పుడు బట్టలు ఆరిన తర్వాత కూడా బట్టల పైన మరకలు కనిపిస్తూ ఉంటాయి. ఈ బ్రష్ను కూడా ఒక్కసారి శుభ్రంగా నీళ్ళల్లో కడిగి ఆ నెట్లోనే వేసేస్తున్నానండి. నెట్లో వేసేసి ట్యాప్కి హ్యాంగ్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన సబ్బులో ఉన్న నీళ్ళన్నీ శుభ్రంగా కారిపోయి సబ్బు ఎప్పటికప్పుడే ఆరిపోతుందండి. ఈ టిప్ అనేది అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంకా సెకండ్ టిప్ చూద్దామండి. అదేంటంటే చూడండి, ఇది డైనింగ్ టేబుల్ కవర్ అండి. అక్కడక్కడ బాగా పెద్దగా హోల్స్ పడ్డాయి. మనకి డైనింగ్ టేబుల్ పైన వేసుకోవడానికి పనికిరాదండి. అయినా సరే దీన్ని మనం కొన్ని నెలల పాటు యూజ్ చేసుకోవచ్చండి. దానికోసం ముందుగా హోల్స్ అన్నీ కూడా ఇలా టేప్ వేసేసుకోవాలి. మొత్తం మీద 4-5 చోట్ల ఇలా హోల్స్ అనేది ఉన్నాయండి. మొత్తం అంతా కూడా ఇలా టేప్ వేసేస్తున్నాను. ఇక్కడ చూడండి, అంచు కట్ అయిపోయింది కదా, అక్కడ టేపు రెండు వైపులా వచ్చేలాగా వేయాలండి. షీట్కి కింద వైపుకి కూడా వెళ్ళేలాగా వేసుకోవాలి. చూడండి, ఈ షీట్ మొత్తానికి ఇలా టేప్ వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇంకా దీన్ని ఇలా పీసెస్కి కట్ చేసుకోవాలి. మీరు ఇంతవరకు వీడియోని లైక్ చేయనట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు ఇంకా ఈ షీట్ని మనం అలమారాలో వేసుకోవచ్చండి. నేను కిచెన్ అలమారా క్లీన్ చేస్తున్నాను. ముందుగా మొత్తం అంతా క్లీన్ చేసి ఈ షీట్ వేసుకుంటున్నానండి. మీరు కట్ చేసుకునే ముందే అలమారా సైజుని బట్టి అలమారా సైజు చూసుకుని ఆ సైజుని బట్టి కట్ చేసుకోండి. ఇలా అలమారాలో వేసుకోవడానికి బయట మార్కెట్లో షీట్స్ దొరుకుతాయండి. అవి అందరం కొనలేం కదా. ఇలాగే కాదండి, పిల్లలు బెడ్ మీద టాయిలెట్కి వెళ్తారని కొంతమంది ప్లాస్టిక్ షీట్స్ కొని వేస్తూ ఉంటారు. అలా కొనే బదులు దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చండి. చూడండి, మొత్తం అంతా వేసి నేను టేప్ కూడా వేసేసానండి. టేప్ అనేది కంపల్సరీ కాదండి, మీకు ఒకసారి చూపిద్దామని వేసానంతే. షీట్ మందంగానే ఉంటుంది కాబట్టి అంత అవసరం లేదు, అటు ఇటు జరగదండి. ఇలా డైనింగ్ టేబుల్ షీట్స్ లేకపోయినా చూడండి, శారీ కవర్స్ అండి. నేను ఎప్పటికప్పుడే అన్నీ ఇలా ఫోల్డ్ చేసి ఓ దగ్గర పెట్టుకుంటానండి. వీటిల్లో కాస్త పెద్దగా ఉన్నవి తీసుకుని కింద వైపు ఒక సైడు కట్ చేసుకోవాలి. కవర్స్ కూడా కొద్దిగా మందంగా ఉన్నది తీసుకోండి. చూడండి, దీన్ని కూడా ఇలాగే అలమారాలో వేసుకోవాలి. మొత్తం అంతా సర్దాక చూపిస్తున్నాను చూడండి. నేను ఇప్పుడు కట్ చేసిన షీట్ అండి ఇది. అలాగే కవర్ అండి, ఇక్కడ కవర్ వేసాను అనమాట. మనకి చాలా ఆర్గనైజ్డ్గా చాలా నీట్గా ఉంటుందండి ఈ షీట్స్ వల్ల. మనం ఇల్లు సర్దుకునేటప్పుడు కూడా జస్ట్ దీని మీద ఉన్న డస్ట్ని ఒక క్లాత్తో తుడుచుకుంటే సరిపోతుందండి. ఎక్కడైనా మరకలు అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసి తుడుచుకోవచ్చు. చూడండి, ఈ షీట్స్ అనేవి నాది పాత డైనింగ్ టేబుల్ కవర్ అండి. ఇంకో షీట్ కూడా ఉంది, చూపిస్తాను చూడండి. నేను ఇక్కడ బట్టల అలమారాలో వేశాను. నేను ఎప్పుడూ కూడా పాడైపోయిన షీట్స్ అన్నీ కూడా ఇలాగే యూజ్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఇంకా థర్డ్ టిప్ చూద్దామండి. అదేంటంటే చూడండి, పెన్ అండి. రీఫిల్ అయిపోయిందని తీసేసాను. ఈ పెన్నుని ఇప్పుడు మనం యూజ్ చేసుకోబోతున్నామండి. నీడిల్స్ అండి. చూడండి, మనకి టైలరింగ్ లేకపోయినా సరే నార్మల్గా అయినా ఇంట్లో మనకి సూదులు అనేది ఎప్పుడూ అవసరం అవుతూ ఉంటాయి కదండి. దానికోసం నేను ఎప్పుడూ కూడా ఇలా ప్యాకెట్ తెచ్చేసుకుంటానండి. ఎందుకంటే 1-2 తెచ్చుకున్నా సరే అక్కడో ఇక్కడో పెడుతూ ఉంటాము, మనకి అవసరానికి దొరకవండి. తర్వాత మొత్తానికే కనిపించకుండా పోతూ ఉంటాయి. అందుకే నేను ఎప్పుడు కూడా ఇలా ప్యాకెట్ తెచ్చుకుంటానండి. ఇప్పుడు ఈ సూదుల్ని క్యాప్ ఓపెన్ చేసి ఇలా లోపలికి వేసేయాలి. కాస్త పెద్దగా ఉన్నవి కూడా పడతాయండి. తర్వాత ఇలా క్యాప్ పెట్టేయాలి.
ఈ ఐడియా వచ్చిన తర్వాత ఒక్క సూది కూడా మిస్ అవ్వలేదండి నా దగ్గర. చాలా బాగుంది కదా, అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే గుండు సూదులు కూడా వేసేస్తానండి. టైలరింగ్ చేసే వాళ్ళు కూడా ఈ గుండు సూదులు ఎక్కువగా వాడుతూ ఉంటారు కదండి, క్లాత్ అటు ఇటు జరగకుండా ఉండటం కోసమని. ఈ టిప్ అనేది వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది, తప్పకుండా యూజ్ చేసుకోండి. ఇప్పుడు ఇంకా మనం 4th టిప్ చూడబోతున్నామండి. అదేంటంటే చూడండి, బ్యాంగిల్స్ బాక్స్లు అండి, మనం 1 గ్రామ్ గోల్డ్కి వస్తాయి కదా, ఆ బాక్స్లు అనమాట. మనకి బ్యాంగిల్స్ పాడైపోగానే పడేస్తూ ఉంటాం, ఆ తర్వాత బాక్స్లు మిగులుతూ ఉంటాయి కదండి, వాటిని మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇలా సేఫ్టీ పిన్స్ పెట్టుకోవచ్చు అండి. ఇదే కాకుండా ఇంకా బోల్డ్ అని ఉపయోగాలు ఉన్నాయండి. ఇక్కడ చూడండి స్టడ్స్ అండి, ఇవి కూడా చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి మనం అలమారాల్లో అక్కడ ఇక్కడ పెట్టామంటే ఒకటి దొరికితే ఒకటి దొరక్క ఒక్కొక్కసారి ఇబ్బంది పడుతూ ఉంటాము. దానికోసం కూడా మనం ఇక్కడ బ్యాంగిల్ బాక్స్ని బాగా యూజ్ చేసుకోవచ్చండి. ముందుగా స్టిక్కర్ ప్యాకెట్ని ఓ సైడ్న 1/2 ఇంచ్ ఇలా కట్ చేసుకుందామండి. ఇలా కట్ చేసుకుని ఆ పీస్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ కట్ చేసిన పీసెస్కి నీడిల్తో ఇలా హోల్స్ వేసుకోవాలండి. తర్వాత ఒక్కొక్క పేరు ఇలా సెట్ చేసుకోవాలి. ఇలాగే మిగతావన్నీ కూడా పేర్స్గా చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ బాక్స్లోకి టిష్యూ క్లాత్ని ఒక పీస్ కట్ చేసి వేస్తున్నానండి. ఇలా కట్ చేసి వేసి దానిపైన ఇలా స్టడ్స్ అన్నీ పెట్టుకున్నామంటే మనకి ఆర్గనైజ్డ్గా నీట్గా ఉంటుంది, చక్కగా మనకి మిస్ అవ్వకుండా కూడా ఉంటాయండి. ఇంకా బ్యాంగిల్ బాక్స్ని ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చండి. చూడండి పెన్ డ్రైవ్ అండి, దీన్ని కూడా మనం ఇక్కడ సేఫ్గా పెట్టుకోవచ్చు. మీరు వీడియోని లైక్ చేశారని అనుకుంటున్నాను. చెయ్యని వాళ్ళు ప్లీజ్ అండి ఇప్పుడే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇక్కడ చూడండి బ్యాంగిల్ బాక్స్లే కాస్త పెద్దవండి, వీటిల్లో నేను పసుపు కుంకుమ వేసి దేవుని మందిరంలో పెట్టుకున్నాను. మా ఇంట్లో దేవుని మందిరం చాలా చిన్నగా ఉంటుందండి, స్పేస్ చాలా తక్కువగా ఉన్నప్పుడు ఇలా చిన్న చిన్న బాక్సులను యూజ్ చేసుకుంటే మనకి చక్కగా ఆర్గనైజ్డ్గా నీట్గా ఉంటుంది. పసుపు కుంకుమ పురుగు పట్టకుండా ఉండాలంటే చూడండి ఇలా కర్పూరం వేస్తే పురుగు పట్టదండి. ఇప్పుడు ఇంకా 5th టిప్ చూద్దామండి. అదేంటంటే మనం మొబైల్ ఫోను ఛార్జింగ్ పెట్టినప్పుడు ఆ ఫోన్ తీసుకెళ్ళి అలాగే ఛార్జర్ పైన పెట్టేస్తూ ఉంటాము. ఆ టైంలో మనకు కనుక ఏదన్నా ఫోన్ కాల్ వచ్చిందంటే ఆ వైబ్రేషన్కి చాలాసార్లు ఫోన్ అనేది కింద పడుతూ ఉంటుందండి, ఒక్కొక్కసారి సెల్ ఫోన్ పగిలిపోతుంది కూడా. దీనికోసమే ఈ సింపుల్ చిట్కా అండి. చూడండి మాస్క్ను నేను ఛార్జర్కి హ్యాంగ్ చేశాను. ఈ మాస్క్లో మనం ఇప్పుడు ఇలా మొబైల్ ఫోన్ పెట్టుకోవచ్చు. చూడండి నేను ఇక్కడ ఫోన్ని అటు ఇటు కదుపుతున్నానండి, ఎంత కదిపినా సరే ఫోన్ అనేది అసలు బయటికి రాదు. ఇప్పుడు ఇంకా లాస్ట్ టిప్ అండి, 6th టిప్ చూద్దాం. ఈ టిప్ అనేది అందరికీ చాలా చాలా యూజ్ అవుతుందండి. చూడండి డైనింగ్ టేబుల్ చైర్స్కి ఎప్పుడు కూడా ఇలా అడుగు వైపున ప్లాస్టిక్వి బటన్స్ లాంటివి ఇస్తూ ఉంటాడు. అవి అరిగిపోయాయంటే కనుక మనం చైర్ అటు ఇటు జరిపినప్పుడు సౌండ్స్ రావడం, అలాగే ఫ్లోర్ మీద గీతలు పడడం జరుగుతూ ఉంటుంది. దీనికోసం నేను ఒక సింపుల్ చిట్కాని పాటిస్తున్నానండి, అదే మీకు షేర్ చేస్తున్నా. చూడండి స్క్రబ్బర్ని ఇలా రెండుగా కట్ చేసుకోవాలి. దాన్ని చూడండి నేను హాట్ గ్లూతో అంటించుకున్నానండి, చైర్కి అంటించేసి ఎక్స్ట్రా ఉన్నది ఇలా చాక్తో కట్ చేస్తున్నాను. ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందుల్ని చూసారా మనమే సింపుల్గా ఎలా పరిష్కరించుకోవచ్చో. ఈ చిట్కా చాలా బాగుంది కదండి, మీ అందరికీ కూడా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అంతేకాదండి నేను ఇక్కడ ప్లాస్టిక్ చైర్ కూడా అలాగే అంటించాను. చూడండి నేను ఈరోజు షేర్ చేసిన టిప్స్లో మీకు ఏ ఒక్కటైనా సరే బాగా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.